వేడి వేడి చపాతీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఆకుకూరతో చపాతీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత నేచురల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చపాతీ ఆకుకూర అయితే ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక పాత్రలో అయితే వాటర్ అయితే పోసుకొని సోడా అయితే కొద్దిగా వేసుకోవాలన్నమాట. మనం తగినంత వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పిండి ఎంత ఇదిగా కలుపుతామో అంత బాగా వస్తుందన్నమాట. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది వాటర్ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడే చపాతీలు స్పాంజ్లో బాగా వస్తాయి స్మూత్గా. ఇకైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకునేద్దాము. ఇకైతే నేను నైట్ టైం అయితే చేశానండి. చపాతీ ఆకుకూర హెల్తీగా ఉంటుంది కదా పిల్లోళ్ళకి, అందుకనేసి ఆయిల్ ఎక్కువ వాడకుండా నేనైతే చపాతీ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇలాగైతే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకునేస్తే బాగా మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా పిండి వేసుకొని మనం ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పూరి రుద్దడానికి మేమైతే ప్లేట్ అయితే తీసుకున్నాము. ఇలా పిండి అయితే వేసుకుంటూ రుబ్బుకొని అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువ నాకు కాఫ్ కోల్డ్ అండి, అందుకే నా వాయిస్ ఇలా ఉంది. అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. ఇకైతే ఇదిలాగైతే చపాతీలు అయితే చేసేసుకొని మనం పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. మా పిల్లోళ్ళు అయితే చపాతీ బాగా తింటారండి. పూరి అలాంటివి అయితే తినరు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ మా పిల్లోళ్ళకి అస్సలు నచ్చదు. తిన్నా కూడా నాకు వాంతి అవుతుంది, నాకు కడుపులో తిప్పుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకే నేను చపాతీ అయితే నైట్ టైము చేసి పెడతానన్నమాట. గోధుమ పిండి కాబట్టి కొద్దిగా పిల్లోళ్ళకి బలం కూడా ఎక్కువ అండి. నేనైతే పిండిలో అయితే కొద్దిగా కూడా ఆయిల్ వేయలేదండి, మొత్తం వాటర్తోనే కలిపి అయితే చేస్తున్నాను. ఇదిలాగా పిండి వేసుకుంటూ మనము చపాతీ అయితే రౌండ్ షేప్లో రుద్దేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. చపాతీ లాగా తయారు చేసుకున్నప్పుడు మనం ప్లేట్లో అయితే కొద్దిగా గోధుమ పిండి అయితే వేసి మనం చపాతీ అయితే వేసుకోవాలండి, ఎందుకంటే అతుక్కుపోకుండా ఉంటుందన్నమాట చపాతీ పిండి వేస్తే. ఇదిలాగైతే చేసి పెడతారనమాట. ఇకైతే నేను చేసే ప్రతి పనిలో మా పిల్లలు అయితే ఉంటారండి, ఎందుకంటే నేను చేస్తాను మమ్మీ అనేసి. ఇకైతే నేను కొన్ని చేసి లాస్ట్లో కొద్దిగా పిండి అయితే వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు కూడా కొద్దిగా నేర్చుకున్నట్టు ఉంటుందని. అయితే చూడండి, లాస్ట్లో అయితే పిండి అయితే వాళ్ళకి ఇచ్చేసారనమాట. మీరు అలా అన్నా చేసుకోండి, మీరు తినడానికి అని చెప్పాను. ఇకైతే మా పెద్ద పాప అయితే చేస్తుంది. ఇలా అయితే నేను ప్లేట్లలో అయితే వేసేసుకుంటానండి. అతుక్కోకుండా కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ మనం చపాతీ మీద చపాతీ వేసుకోవచ్చు అనమాట. ఇకైతే వచ్చేయండి, ఆకుకూర అయితే ఎలా ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు అయితే వేసుకున్నాను. ఇకైతే మేము ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు మాత్రం వేస్తాను, ఇంకేం వేయను. బాగా అయితే వాటర్లో మనం ఆకుకూర అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు కడగాలండి, ఎందుకంటే చిన్న ఇసుక అంతా ఉంటుంది కాబట్టి కడిగి నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మిరపకాయలు అయితే వేసేస్తున్నానండి. సింపుల్ అండి, ఒక 5 మినిట్స్కి అంతా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట ఈ ఆకుకూర. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత తెల్లగడ్డలు అయితే వేసేసుకోవాలి. ఇంతే అండి, దీంట్లో అయితే ఏం వేయము. కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి. ఇకైతే ఆకుకూర అయితే బాగా కడిగేసుకున్నాను కదా, ఇదైతే వేసేసుకొని వాటర్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, మనము సాల్ట్ వేస్తాం కదా. ఇక అందులోనే వాటర్ అంతా ఊరిపోతుంది అనమాట. మనము వాటర్ వేయకుండా మనం ఫ్రై చేస్తూ ఉంటే ఉడికిపోతుంది ఆగేమో. ఇలా అయితే కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేయాలన్నమాట, అంతే అండి, ఇంకేమీ అయితే యూజ్ చేయను. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వీలైతే అప్పుడప్పుడు ఇలా కూరలు చపాతీలు చేసి పెట్టండి పిల్లలకి, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. చూడండి, నేను వాటర్ అయితే ఏం వేయలేదండి, మనం కడిగి వేస్తాం కదా, దాని కొద్దిగా ఉంటుంది కదా వాటరు. సాల్ట్ వేస్తేనే వాటర్ బాగా వచ్చేస్తుంది, ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతుంది అనమాట ఆకుకూర అయితే రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయిందనమాట. ఇకైతే పక్కనే అయితే ప్యాన్ అయితే పెట్టుకునేసాను నేను చపాతీ చేయడానికి. లైట్గా అయితే ఆయిల్ వేస్తూ మనం చపాతీ అయితే కాల్చుకునేద్దాం. ఇప్పుడు ఇలా లైట్గా కాల్చుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులు అయితే కాల్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఎంత బాగా లైట్గా బబుల్స్ అయితే వస్తున్నాయి.
ఇలా అయితే పైన వేసుకుంటూ 2 పక్కల అయితే కాల్ చేసుకోవాలన్నమాట చపాతీ. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకైతే అలాగే వేడివేడిగా మనం హాట్ బాక్స్లో అయితే వేసేసుకొని మూత పెట్టుకోవాలి. హాట్ బాక్స్లో వేసుకోవడం వల్ల చపాతీ అనేది గట్టిపడదనమాట, బాగుంటుంది మెత్తగా. ఇదేలాగా అన్ని చపాతీలు అయితే కాల్ చేసుకొని హాట్ బాక్స్లో అయితే వేసేసుకోవాలి. ఎక్కువ కూడా కాల్చకూడదండి, లైట్గా కాల్చి పెట్టుకోవాలన్నమాట. ఆకుకూర కూడా ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుందండి, ఇలా చేసుకొని మీరు కూడా తినండి. మా పిల్లోళ్ళు అయితే రోజు చేయమంటారండి. అంటే కొద్దిగా టైం పడుతుంది కానీ కూర్చొని రుద్దాలి. ఇంకా మా ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నాకు 1 అవర్ అయిపోతుంది కూర్చొని చపాతీలన్నీ రుద్ది వేయడానికి. ఇకైతే చూడండి చపాతీలు ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా మృదువుగా తినడానికి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట చపాతీలు. మీరు కూడా ఇదేలాగా ట్రై చేసుకోండి, తినండి. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకైతే మేమందరం కూర్చొని ఇక ఆకుకూర చపాతీ అయితే పెట్టేసుకొని అందరం అయితే తింటున్నాము. మీరు కూడా వచ్చేయండి, తిందురు అందరూ. చాలా టేస్టీగా చపాతీ ఆకుకూర అనమాట ఈరోజు మా ఇంట్లో కర్రీ. ఓకే అండి, బాయ్. ఇకైతే అందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇకైతే మా పాపకైతే పెడతాను, టేస్ట్ చూస్తేనే చెప్తుందనమాట. నిజంగా చాలా టేస్ట్గా ఉన్నిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.